కవర్లో తెల్లగా మెరిచిపోతే ఏం తెచ్చింది అనుకుంటున్నారండి. ఇంకా సాహస్ బాబు ప్రిన్స్ అమ్మ అయితే ఇంకా సంతమాలూరు బాలాజీ స్కూల్లో అయితే జాయిన్ చేశాం కదా, ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం బుక్స్ యూనిఫామ్ అయితే తీసుకొని ఇంకా సంతమాలూరు వెళ్ళి అయితే వస్తున్నాము. అసలుకి మామూలుగా ఏంటంటే సాహస్ బాబు ప్రిన్స్ అమ్మని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అబ్బాయికి 6 సంవత్సరాలు కదా, ఇంక ఈ నెల రేపు 17వ తారీఖు తల్లికి వందనం డబ్బులు పడతాయి కదా, అన్నీ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మనకి ఆధార్ కార్డులు అని అవన్నీ చెప్పేసి జిరాక్స్లు అన్నీ ఇచ్చాము. దేనివల్ల మిస్టేక్ అయ్యి ఇంకా అవైతే క్యాన్సిల్ అయిపోయింది. అందువల్ల అని చెప్పేసి రాత్రి సచివాలయం నుంచి ఫోన్ చేసి అమ్మ కొంతమంది పేర్లు తీసుకున్నాయి, అబ్బాయి ఇట్లా క్యాన్సిల్ అయిందని చెప్పేసి లేకే ఇంకా నాకైతే ఎస్బీఐ బ్యాంక్ ఇది ఉంది కానీ బ్యాంక్ బుక్ దానికి గవర్నమెంట్ కి లింక్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి అనేది ఇప్పుడు నీకే కదా ఉంది, ప్రిన్స్ అమ్మకి సుకన్య స్కీమ్ లేదు, నాకు కట్టుకుంటే ఇంకా నాకు ఓపెన్ చేసుకుంటే ఏంటంటే దేనికైనా అవసరం పడిద్ది. అలానే ఇలా గవర్నమెంట్ ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్ లో పడతాయి అని చెప్పారు కదా, ఒక తల్లికి పోస్ట్ ఆఫీస్ నుంచి ఇట్లాగా మనకి బ్యాంక్ బుక్ అనేది ఉండాలండి. అందుకని ముందు రోజుల్లో పనికొచ్చింది, ముందు రోజులైనా పనికొచ్చింది. ఏదన్నా కరువు పనికి వెళ్ళిన డబ్బులు అయినా పర్సనల్ గా ఉండాలి కదా, అన్ని మగళ్ళకే కాకుండా. అందుకని చెప్పేసి రాజకీయ అకౌంట్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. అదొక విషయం అయితే రెండో విషయం వచ్చేసి బాబుకి పాపకి ఇంకా జాయిన్ చేయించాం కానీ ఇంకా వాళ్ళకి బుక్స్ అని యూనిఫామ్ అని అన్ని ఉంటాయి కదా, ఇలా తిరిగి చేసుకొని 2 పనులు అయితే చూసుకొని వద్దామండి. సరే పిల్లలిద్దరికి యూనిఫామ్ అలానే బుక్స్ తీసుకోవాలనుకుంటున్నాము. అంటే సుహాసినికి యూనిఫామ్ అవసరం లేదన్నారు, అలానే బుక్స్ కూడా అవసరం లేదన్నారు. అసలుకి లేకపోయినా ఏంటంటే పిల్లల్లో కలిసి వెళ్తుంది కదా, యూనిఫామ్ లో చూడాలని చెప్పేసి నాకు ఒక చిన్న అంటే ఇప్పుడు 100 మందిలో సువాసన ఒకటే సివిల్ డ్రెస్సులు ఉంచడం మాకు నచ్చలేదని చెప్పేసి ఎందుకు అందుకని చెప్పి సంతమాలలో పోయి మరి ఆ పని చూసుకొని రావాలి. అసలు ఉదయం నుంచి ఎలా జరిగిందో వీడియో ఉంటది కంటిన్యూగా, ఒక లైక్ కొట్టి అలానే హైప్ చేసి వీడియో మాత్రం చూడండి. తర్వాత ఈ పిల్లల గురించి ఏం చేస్తున్నా చెప్పి చూపించింది. మళ్ళీ వస్తాంలే, మధ్యాహ్నం 1 గంటకల్లా వస్తాం, తినే తీసుకొస్తా. హలో మర్చిపోయా నువ్వులే పైన ఫస్ట్ అదే తీసుకుంటున్నాను. పోస్ట్ ఆఫీస్ రాజకీయ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అన్న ఏం కావాలన్నా? ఆధార్ కార్డు ఒకటి సరిపోద్దా? పాన్ కార్డు ఒకటి కావాలా? ఫోన్ నెంబరు అది మరి ఎస్బీఐ ఉంది కన్నా, మరి పోస్ట్ అకౌంట్ లేదు. పోయి పాన్ కార్డు తీసుకొస్తాం. మరి చెబితే వెళ్ళొద్దామని ఉన్నా. నేర్చుకున్న రాజ్ కుమార్ గారు జోకులు వేయడం. సువాసన ఎక్కడుంది? పో
తీసుకున్నా పోసుకొని లైన్లో వెళ్తున్నారు. ఇటు నీళ్ళు ఇడవే మొహం కడితే ఆయన క్లాస్లో ఉన్నాడా? సరే మరి పిల్లలకి యూనిఫామ్ తీసుకుని వెళ్దాం మరి. సరే వెళ్ళేటప్పుడు స్నాక్స్ కనిపించాలి. స్కూల్లో కూర్చో. నీకు బుక్స్ యూనిఫామ్ కొనడానికి వచ్చా మమ్మీ. యూనిఫామ్ వేసుకుంటావా? ఏం చదువుకుంటున్నావు? ఏవి సీడీలా? హాయ్ చెప్పండి. పెద్ద రేడి పెద్ద ఏంటి? ఓకేనండి, పిల్లలకి బుక్స్ యూనిఫామ్ తీసుకున్నాము, బయలుదేరుతున్నాం. రాజ్ కుమార్కి బిస్కెట్ కూడా తీసుకున్నాను, పిల్లలు కూడా తీసుకున్నాం. మరి వెళ్తున్నాం. మరి యూనిఫామ్ ఏం తీసుకున్నామా, బుక్స్ ఏం తీసుకున్నామా ఇంటికి పోయినా చూద్దాం. ఎంతైనా కూడా చదువుతాం. మీకు ఎంగిలి కూడా తింటుంది. ఎక్కువ టైర్ పగిలిద్ది, జాగ్రత్త. డబ్బులు కూడా లేవు, ఉన్న డబ్బులు మొత్తం యూనిఫామ్కి బుక్స్కి అయిపోయినాయి. సరేనా? ఏమంటావు? సరే. బిర్యానీ తింటావా? బిర్యానీ వద్దు? సరే వెళ్దాంపా. రాజయ్, పిల్లలకి యూనిఫామ్ తీసుకున్నాం కదా, యూనిఫాము అదే విధంగా బుక్స్ కూడా తీసుకున్నాం కదా. కొన్ని బుక్స్ కొన్నేమో అబ్బాయికి అవసరం పడ్డాయేమో మేడం గారు తీసుకున్నారు. ఇవేమో ఇది నవంబర్లో శనివారం అట్లా మేము కాల్ చేసి చెప్తాము, అప్పుడు పంపించండి అని చెప్పి. అంటే నవంబర్ నుంచి సెకండ్ సిలబస్ అని మొదలైద్దిలే, సెకండ్ సిరీస్ లాగా. అట్లే బావా అబ్బాయి. సరే సాయంత్రం వేస్తాలే కొనుక్కొచ్చి. ఇలాంటి బుక్స్ బయట తీసుకోవచ్చు, ఇంక ఇలా నోట్స్ బుక్లు బయట తీసుకోవచ్చు అంట, స్కూల్ అయిన తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం క్వాలిటీగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. తర్వాత ఇవన్నీ చదువుతుంటే అవన్నీ బాబు బుక్స్ లేదు. అప్పుడు నేను చదువుకున్నట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తుంది బావా. ఇప్పుడు మాత్రం చదువుకోరాదు, ఏమైతే మ్యారేజ్ అయ్యి చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చదువుకో మరి. నాకు అప్పుడు చదువు అప్పకే చదువుకోవాలి, మా అమ్మ మా నాన్న బంగారులా చదివిస్తారు. నిజమే. ఇక ఐఏఎస్ ఆఫీసర్ సాహస్బావి రేపు నుంచి మా అబ్బాయికి చదువు చెప్తూ మా అబ్బాయి నాకు నేర్పిస్తాడో మరి నేను మా అబ్బాయికి నేర్పించాలో. ఇవన్నీ వచ్చేసి బుక్స్ అనమాట. ఈ యొక్క కవర్లో పెట్టేసుకున్నాం. ఇవి వచ్చేసి పాపకి బాబుకి యూనిఫామ్. 3 రకాలు కదా బాబా బట్టలు? 4 రకాలు. 3 3 రకాలు అయితే మేము 2 రకాలు తీసుకున్నాము. ఇవి వచ్చేసి సాహస్బావి 24 నెంబర్. అంటే ఒకసారి ట్రయల్ కూడా వేసాంలేండి, అక్కడే చూసాము. సరిపతి సాల్వ్ అన్నట్టుగా వచ్చే సంవత్సరానికి కూడా అవసరం చూసుకోవాలిగా మరి. ప్రతి సంవత్సరం ఆడుకుంటాం అంతే. గుడ్డ క్వాలిటీ బాగుందా? గుడ్డ క్వాలిటీ చాలా బాగుంది, అసలు మందంగా ఉంది. అబ్బాయి నిక్కర్లా? ఓకే. వాడికి బెల్ట్ కూడా ఇచ్చారుగా. బెల్ట్, సాక్స్లు, వాటి మీద బూట్లు కొనాలి. బూట్లు వినకుండా వినప్పుడు కొనుకొచ్చుకుందాం. ఏం కాదుగా సాక్స్ మీద బెల్ట్ చెప్పులు వేస్తే. వద్దు, మామూలుగా బెల్ట్ చెప్పులు వేసి పంపి బూట్ కొన్నప్పుడు సాక్స్లు వద్దు. వచ్చేసి సాక్స్లు, బెల్ట్. ఓకే. సుహాసినికి ఏది బెల్ట్ ఉంది? ఈయోటికి పెద్ద అబ్బాయి. ఈ బెల్ట్, ఈ యూనిఫామ్లు, ఈ బుక్స్ ఇవన్నీ చూసుకుంటుంటే చిన్నప్పుడు మా నాన్న ప్రైవేట్ స్కూల్ వేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ తీసుకునేవాడు. శనివారం వస్తే వైటు, శనివారం రోజు వెళ్ళేది ఆరెంజ్ యూనిఫామ్. సరే ఇటు చూపి. మామూలుగా డ్రెస్ ఓపెన్ చేసిన పనులు ఏముంది అది బాగుంది, చాలా బాగుంది కదా. బాలాజీ స్కూల్ అనేది. బట్టలను చూసి కూడా కనిపెట్టాలి కావాలా, పలానా స్కూల్లో పలానా అబ్బాయి చదువుతుంది. అవును కదా. నెక్స్ట్ పాపి ప్రిన్స్ అమ్మే.
ఫ్రెండ్స్ కాడియా ఫ్రెండ్స్ అమ్మకి ఇలా మెడ్డీలా కాకుండా బాడీ ఫ్రాక్ అడిగా బావా. అట్లా ఫ్రాగులు లేవు అమ్మ, బాడీ ఫ్రాగులు ఇట్లే వస్తున్నాయి అని చెప్పేసాడు. బాగున్నాయి. సువాసనకి అవసరం లేదన్నారు, అయినా ఉండాలి నా కూతురికి ఉండాలని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా అది మెడ్డీ. ఈ అమ్మాయికి లంగాలు వస్తే ప్యాంటేనా చూడలేదు. ప్యాంట్ వచ్చి ఒక్కడు ప్యాంట్ ఎంత ప్యాంటా ప్యాంట్ కట్ చేయాలి మాత్రం చూపిస్తా. చూద్దాంలే, ఏం కాదు రాజీ. ఆ వైట్ సరే, ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ దాని మీద బ్లూ లంగా అది వేస్తే అది పెద్ద సైజ్ అయింది. నెంబర్ చూడు, ఆడ కనబడుద్ది కదా అది ఆ టీషర్ట్. అబ్బాయి 24. సరేలే, సువాసనకి ఎప్పుడు కాకపోయినా వచ్చి చూడన్నా పనికి వస్తాలే రాజీ. నెక్స్ట్ ఇంకంతే అమ్మాయి సై బెల్ట్ పిల్లలు ఇద్దరే 2 షర్ట్స్ సాక్స్లు బెల్ట్. ఓకే, ఇదండి ఈ రోజు వరకు అయితే వీడియో. ఇంకా ఈ బుక్స్ అయినా ఈ యూనిఫామ్ అయినా ఎంతైనా కూడా మనం కొనాల్సిందే, తప్పేదేముంది. అది మ్యాటర్. ఈ వీడియోలో అని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.